హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి ఎలా ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. విజనరీ చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిలో భాగంగా అనేకమైనటువంటి ప్లాన్స్ వేస్తూ ఉన్నారు. కానీ ప్రజలను మాత్రం పట్టించుకోవడం వదిలేశారు అన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. నిజం చెప్పాలంటే కూటమి గవర్నమెంట్ గెలిచినప్పటి దగ్గర నుంచి సూపర్ సిక్స్‌లు ఇస్తామని చెప్తూ ప్రజల్ని మోసం చేస్తూనే వస్తుంది. గెలిచి ఇప్పటికి 7 నెల అవుతూ ఉన్నా కూడా ఇప్పటి వరకు ఎటువంటి సూపర్ సిక్స్ సంబంధించినటువంటి పథకాలు ప్రజలకి అందజేయకపోగా వారిపైన అనేక రకమైనటువంటి చర్యలు తీసుకుంటూ, బాధ పెడుతూ, ఇష్టానుసారంగా అధికారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ విషయం నేను ఇంత కఠినంగా ఎందుకు చెప్తూ ఉన్నానంటే మొన్నటికి మొన్న స్కూల్ పిల్లలు మాకు అమ్మఒడి రాలేదు, ఫీజు రీయింబర్స్‌మెంట్ రాలేదు అంటూ కలెక్టరేట్స్‌ని ముట్టడించడం చూసాం. వాళ్ళని అణిచివేశారు. ఆ తర్వాత 108 ఉద్యోగులు సమ్మె చేయటం చూసాం. వాళ్ళని తొక్కేశారు. అంగన్వాడీ వాళ్ళు రోడ్లకి ఎక్కడం చూసాం. వాళ్ళని అణిచివేశారు. అయితే 104 ఉద్యోగులు కూడా మేము సమ్మెకి సిద్ధం. మీరు మా డిమాండ్స్ తీర్చకపోతే అంటూ నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు నుంచి చూసుకుంటే 36 గంటల పాటు మేము అన్ని కలెక్టరేట్స్ ముందు నిరసన దీక్షలు చేస్తామంటూ చెప్పడం జరిగింది. ఇది గమనించినటువంటి చంద్రబాబు గవర్నమెంట్ ఏం చేసింది? ఎస్మా యాక్ట్‌ని ప్రయోగించింది. ఎస్మా యాక్ట్ అంటే ఏంటి? ఎసెన్షియల్ సర్వీస్ మెయింటెనెన్స్ యాక్ట్. అంటే ఇవి కొన్ని డిపార్ట్మెంట్స్‌కి మాత్రమే ఎస్మా ప్రయోగించేటువంటి అవకాశం ఉంటుంది. అందుట్లో ఆహ్, ఆర్మీ వాళ్ళు కానీ, లేదంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏవున్నా కూడా హాస్పిటల్స్ అండ్ మెడికల్ రిలేటెడ్ ఎటువంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉన్నా వాటిపైన ఈ ఎస్మా ప్రయోగించొచ్చు. స్టేట్ గవర్నమెంట్స్ అనేవి, సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా దీన్ని ప్రయోగించొచ్చు. ఈ ఎస్మా యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, ప్రజలకు సంబంధించిన అవసరాలకి భంగం కలిగే విధంగా ఎటువంటి చర్యలు ఎవడు తీసుకోకూడదు. అది పబ్లిక్ కోసం క్రియేట్ చేయబడినటువంటి యాక్ట్ ఎస్మా యాక్ట్. సో, ఇప్పుడు ఈ యాక్ట్ ఎంత పవర్‌ఫుల్ అంటే, ఈ ఎస్మా యాక్ట్ ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ అవుతూ ఉందో, అప్పుడు నువ్వు ఎటువంటి ధర్నాలు కానీ, రాస్తారోకోలు కానీ ఆహ్, మీ సర్వీస్‌ని మీ సర్వీస్‌ని ఆపే విధంగా కానీ, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా కానీ అంటే 104 వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, 104 ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు కంపల్సరీగా జాబ్ చేయాల్సిందే. అది వదిలేసి నేను యాజిటేషన్ చేస్తాను, నేను నిరాహార దీక్ష చేస్తాను, నేను నిరసనలు చేస్తానంటే మాత్రం ఒప్పుకోరనమాట. అలాగే కాదు, వారికి ఎవరైతే సహకరిస్తున్నారో వారు ఎవరైనా కావచ్చు, ఎంత పొజిషన్‌లో ఉన్నా కావచ్చు, వారిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టేటువంటి హక్కు గవర్నమెంట్‌కి ఉంది. నాట్ ఓన్లీ దట్ కావాలంటే జాబ్ నుంచి డైరెక్ట్‌గా తీసేసేటువంటి హక్కు కూడా స్టేట్ గవర్నమెంట్స్‌కి, సెంట్రల్ గవర్నమెంట్స్‌కి ఉన్నాయి. ఈ ఎస్మా యాక్ట్ యొక్క ఇంపాక్ట్ ఆ రేంజ్‌లో ఉంటుంది. 104 ఉద్యోగులు ఎవరైనా నిజంగా కలెక్టరేట్స్ దగ్గర గనుక నిరసనలు చేస్తే వితౌట్ నోటీస్, వితౌట్ ఇంటిమేషన్ వాళ్ళ జాబ్ నుంచి వాళ్ళని కంప్లీట్‌గా టెర్మినేట్ చేసేటువంటి హక్కు స్టేట్ గవర్నమెంట్‌కి ఉంది. సో, ఆలోచిస్తే ఇది ఒక రకమైనటువంటి అణిచివేత. ఈ ఎస్మా చట్టం పైన చాలా రకాల అభియోగాలు ఉన్నప్పటికీ ఇది స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్స్ ప్రతీకారం తీర్చుకోవడానికి, కోపానికి వాడుకొని చాలామంది జీవితాలతో ఆడుకుంటున్నాయనేసి ఈ ఎస్మా యాక్ట్ పైన చాలా రకమైనటువంటి ఇవి అభియోగాలు ఉన్నప్పటికీ ఇది స్టేట్ గవర్నమెంట్స్‌కి ఇవ్వబడినటువంటి అత్యధికమైనటువంటి పవర్. దీన్ని ఉపయోగించి ఎసెన్షియల్ సర్వీసెస్ పబ్లిక్‌కి ఇబ్బంది కలిగే వాటిని పబ్లిక్ సర్వీస్ ఏవైతే ఉన్నాయో వాటికి విఘాతం కలిగితే మాత్రం అందుట్లో పార్టిసిపేట్ చేసిన ఎవరినైనా కూడా ఇమ్మీడియేట్‌గా వితౌట్ ఎనీ ఇంటిమేషన్ ఆర్ ఎనీ నోటీస్ కంప్లీట్‌గా జాబ్ నుంచి టెర్మినేట్ చేయొచ్చు. ఇటువంటి ఎస్మాని ఇప్పుడు 104 ఉద్యోగుల పైన ప్రయోగించడం జరిగింది. ఇది ఎంత దారుణం అంటే ఒక రకంగా చెప్పాలంటే మానవ హక్కుల ఉల్లంఘన, రాజ్యాంగానికి విరుద్ధంగానే ఎస్మా అనేది
ఉంటుందనేసి కూడా అభియోగాలున్నాయి. చూద్దాం ఈ ఎస్మా ఎంతవరకు పనిచేస్తుందో, 104 ఉద్యోగులు ఎంతవరకు దీన్ని సహించి ఊరుకుంటారు. లేదంటే నిజంగా అన్నట్టుగానే 36 గంటలు ప్రతి కలెక్టరేట్ ముందు నిరసన దీక్షలు చేస్తారా లేదా అనేది చూడాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐయామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.